గుడ్ మార్నింగ్ మై లవ్లీ పీపుల్. సో డే 7లో అయితే నేను 66.45 kg ఉన్నాను. అండ్ ఇలాగే యాజ్ ఇట్ ఈస్ మార్నింగ్ 2 గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ తీసుకున్నాను. అండ్ డీటాక్స్ వచ్చేసి 10 AM హనీ ప్లస్ లెమన్ హాట్ వాటర్తో తీసుకున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి గ్రీన్ స్మూతీ అండి. ఈ గ్రీన్ స్మూతీ ఎలా చేయాలంటే ఇలా కొంచెం పాలకూర తీసుకొని, చిన్న అల్లం ముక్క తీసుకొని, ఒక హాఫ్ బనానా తీసుకొని, అండ్ అలాగే కొన్ని యాపిల్ ముక్కలు తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఇలా మనం మిక్సీలో వేసేసుకొని వాటిని మంచిగా మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసేస్తే ఇంక అంతే, రెడీనే మన గ్రీన్ స్మూతీ. సో ఈ గ్రీన్ స్మూతీ వల్ల యూజ్ ఏంటంటే పాలకూరలో అయితే ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, అండ్ అలాగే ఫైబర్ కూడా ఉంటుంది. ఇక అల్లంలో అయితే యాంటీ ఇన్ఫ్లమేషన్ ప్రాపర్టీస్ బాగా ఉంటాయి. ఇంకా యాపిల్లో అయితే తెలిసిందే కదా ఫైబర్ ఉంటుందని. సో బనానా అయితే మనం చిన్న ముక్క తింటేనే ఇంత కడుపు నిండిపోయినట్టు ఉంటుంది, కాబట్టి ఇంకెక్కువగా ఆకలి కాదు. సో ఇంత చేసుకున్న మనం ఈ గ్రీన్ స్మూతీ దేనికి ఉపయోగపడుతుందో తెలుసా? వెయిట్ లాస్లో బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు మన బెల్లీ ఫ్యాట్ కూడా బాగా రెడ్యూస్ అవుతుంది. సో ఇలా చూస్తున్నారు కదా, ఈ ముక్కలన్నిటిని కూడా మిక్సీలో వేసుకొని ఒక పాలు గ్లాస్తో వాటర్ కానీ కోకోనట్ వాటర్ కానీ మీ ఇష్టం, మీరు దేనితోనైనా సరే మిక్స్ చేసుకొని మంచిగా గ్లాస్లో చేసుకొని తాగేయడమే. మీరు నిజంగా దీన్ని చూస్తే నిజం చెప్పండి, డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్లా ఉంది కదా పిస్తాతో, కానీ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇంత బాగున్న ఈ గ్రీన్ స్మూతీ అయితే మన వెయిట్ లాస్కే కాకుండా బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గడానికి బాగా ఉపయోగపడుతుందండి. సో ఇంకా లేట్ ఎందుకు, మంచి మంచి స్మూతీస్ అన్నీ చేసేసుకోండి, ఓకేనా? ఇలా మనం ఒక గ్లాస్లోకి తీసుకొని ఇంకా రెడీ టు డ్రింక్, అంతే తాగేయడమే. ఎప్పుడు రొటీన్ బ్రేక్ఫాస్ట్లే కాకుండా అప్పుడప్పుడు ఇలా స్మూతీస్ కూడా చేసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది, అండ్ అలాగే మనం కూడా కొత్త కొత్త టేస్ట్లన్నీ చేసినట్టు ఉంటుంది కదా. సో రిపీటెడ్గా ఉండే టిఫిన్స్ ఎందుకు, సో ఇలా అప్పుడప్పుడు ఇలాంటి వెరైటీ బ్రేక్ఫాస్ట్లు కూడా చేసుకుందాం, ఓకేనా? అండ్ ఇలా అయితే చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇక మిడ్ మార్నింగ్ స్నాక్ వచ్చేసి నేను గోవా ఫ్రూట్ తీసుకున్నాను, ఒక జామకాయ మంచిగా తినేసాను. వెయిట్ లాస్ ఇది బాగా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే ఇలా చూస్తున్నారుగా, ఇది లేకుండా అయితే నా డే కంప్లీట్ అవ్వదు. సో కుకుంబర్ సలాడ్ అయితే మస్ట్గా తింటాను, మస్ట్గా మీరు కూడా యాడ్ చేసుకోండి. ఇక 2 PMకి అయితే ఇలా లంచ్ పప్పు రైస్ ప్లస్ ఎగ్ ఆమ్లెట్ ఎగ్లో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. 4 PMకి ఇలా పపాయా స్లైస్ తీసుకున్నాను, ఇది కూడా వెయిట్ లాస్కి బాగా పనికొస్తుంది. ఇక డిన్నర్ విషయానికి వచ్చేస్తే సలాడ్, ఎస్ బ్లాక్ చెన్నా సలాడ్ అనమాట. ఇందులో మీకు నచ్చిన వెజ్జెస్ అన్నీ వేసుకోవాలి. నేనైతే మా ఇంట్లో ఏవైతే అవైలబుల్గా ఉన్నానో అవే వేసుకున్నాను. అండ్ సలాడ్ ప్లస్ బటర్ మిల్క్ లేకుండా కూడా నా డే కంప్లీట్ అవ్వదు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.